నిన్న జరిగిన మన సాక్షి టీవీ రిపోర్టర్ గారు రాశారు, అదంతా పచ్చి అబద్ధాలే. వాస్తవంగా అక్కడ ల్యాండ్ ఉంటేనే కదా దానికి సర్వే నెంబర్లు అయి ఉండేది. అక్కడ తీసుకుంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 45 ఎకరాల 60 సెంట్లు ఇచ్చారు అక్కడ. దానికి అక్కడ ఉండవరకే ఉంటుంది, దానికి లేకుండా మేము పత్రాలు సృష్టించాము లేకపోతే డాక్యుమెంట్ సృష్టించాము అంటే కుదరదు కదా. అంటే సంవత్సరానికి 15,000 రూపాయల ఒప్పందం అది ఒప్పుకుంటే మా మినిస్టర్ గారు కూడా అదే చెప్పారు. మనకి ఏమైనా ఎక్స్ట్రా కావాలనుకుంటే అది గడ్డి పండించడానికే 40 ఎకరాలు కావాలి, 1 టన్ను పండించడానికి. దానికి సంబంధించి రేపొద్దున ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే 15,000 చొప్పున సంవత్సరానికి 15 వచ్చే సంవత్సరం ఇంకా పెంచుతా అన్నారు. ఇంకా దాని ప్రకారం ఇచ్చేవాళ్ళు ఉంటే చేస్తామన్నారు తప్ప మన సాక్షి వాళ్ళు రాసినట్టు 800 ఎకరం 1200 ఎకరం అదంతా ఉత్తి అబద్ధం కల్పించి రాయటమే. అక్కడ ఏ సర్వే నెంబర్లు లేవు, ఏమి లేవు, అవన్నీ పచ్చి అబద్ధాలు. దీని మీద మీరు తర్వాత తీసుకునే నిర్ణయాలు కానీ దీని మీద అదంతా మా పెద్దలు ప్లానింగ్ ఎలా ఉంది, అదంతా మా పెద్దలు మా మంత్రి గారితో కూర్చుని చర్చించి మంచి ఏంటి చెడు ఏంటి అని ఆయన గారితోనే కూర్చుని చర్చించి అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆలోచించి చెప్తాం. ఇప్పుడు అభివృద్ధి అంటున్నారు కదా, అభివృద్ధి కనిపించట్లేదా? ఇప్పుడు 800 ఎకరాలు లేనిపోయి చెప్తున్నారు కదా, అభివృద్ధి కనిపించట్లేదా? ఆగిరిపల్లి వచ్చిన తర్వాత చిన్నగిరిపల్లి రోడ్లోనే లైట్లు వేసారు, స్తంభాలు వేసారు, రోడ్లు పోసారు. మొన్న గ్రావులు కూడా ఇచ్చారు. పోతే మన గట్టు ఉంది కదా, 3 సార్లు అనుకోండి నాకు తెలిసి ఎమ్మెల్యే గారు గెలిచి ఇక్కడ 3 సార్లు 3, 5, 15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఎమ్మెల్యేగా ఉన్నారు స్థానికంగా. ఎవరండి? ప్రతాప్ అప్పారావు గారు. ఓకే. ఇప్పుడు మినిస్టర్ గారు వచ్చి గట్టిగా సంవత్సరం దాటింది. వచ్చిన వెంటనే మన లక్ష్మీ నరసింహస్వామి గుడికి ఘాట్ రోడ్ వేస్తున్నాడు. రేపొద్దున ఇంకా ఈ ఘాట్ రోడ్ అయిన తర్వాత పైన గట్టు పైన 3 కోట్ల రూపాయలు పెట్టి శివాలయం కడుతున్నాడు. దాన్ని కోటప్పకొండ గుడిని తయారు చేసినట్టు మన లోకల్లో ఒక గుడిని తయారు చేయాలని ఆయన సంకల్పంతో ఆయన కృషి చేస్తుంటే ఈ తప్పుడు ప్రచారాలు చేసి ఆయన మీద వస్తున్న పేరుని చెడగొట్టాలని మన ఎమ్మెల్యే గారికి కూడా ఉంది కుట్ర. ఏ ఎమ్మెల్యే గారు? ప్రతాప్ అప్పారావు గారు, మాజీ ఎమ్మెల్యే గారు ప్రతాప్ అప్పారావు గారు కూడా కుట్ర ఉంది దీంట్లో. లేకపోతే ఇంత వర్క్ చేసి ఇంత ఇది చేస్తుంటే మంచిది మంచి అని చెప్పండి, తప్పులేదు. చెడుని తీసుకొచ్చి అంటగడదంటే మా మినిస్టర్ గారు అసలు ఆ దర్దాపులు కూడా రాయలేడు చెడు అనేది. అంటే మాజీ ఎమ్మెల్యే గారు పాత్ర ఉంది 100%. మరి ఆయన లేకుండా ఆయన చెప్పకుండా ఎవరు చేయరు కదా. ఇప్పుడు సాక్షి ఉంది, మొన్నటిదాకా వాళ్ళ ఎమ్మెల్యే కింద చేసిన ఆయన చెప్పమంటే కదా ఈయన రాసింది, మరి మేము కూడా అలాగే అనుకోవాలి. అందు గురించి ఆయన చెప్తేనే ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు చెప్తే రాశాడని మాకు కూడా ఉంది. మా ఎమ్మెల్యే గారి మీద బురద చల్లుతున్నారు మా మినిస్టర్ గారి మీద, అది తప్పు. మా మినిస్టర్ గారు ఆ తప్పుల్ని దరిదాపులు కూడా రానిడు. మేమేదైనా తప్పు చేసినా అని ఖండిస్తాడు మా మినిస్టర్ గారు. అది తెలుసుకోకుండా మీరేమి లేకుండా అక్కడ భూమి లేకుండా మీరు 800 ఎకరం 900 ఎకరం అంటే మీరు రండి సరే మేము చూపిస్తాం రేపు పొద్దున. అక్కడ ఉందో లేదో మీకు కూడా తెలుసు కదా, మీరు 4 చూపిస్తారు. అవన్నీ వచ్చి కల్పితాలండి. మా శారద గారి మీద ఇవన్నీ లేనిపోయిన కుట్రలు జరుగుతున్నారు.